హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు ఏ వెరీ వెరీ స్పెషల్ ప్రోగ్రామ్. రేపు మార్చి 6న ఆల్మోస్ట్ వరల్డ్ ఓవర్ స్క్రీన్స్ని హిట్ చేయబోతున్న ఒక సంచలనాత్మక చిత్రం సరస్వతి. ఆ సినిమాని డైరెక్ట్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ గారి పేరు చెప్తే మీకు క్రాక్లో జయమ్మ, హనుమాన్, లాట్ ఆఫ్ ఫిల్మ్స్ గుర్తొస్తాయి. ప్రతి సినిమాలోని ఆవిడ ఒక అద్భుతమైన పాత్రని పోషించి ఒక ఆర్టిస్ట్గా చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారు. అండ్ ఆవిడ ఈ సినిమాతో దర్శకురాలిగా ఒక సరికొత్త అవతారాన్ని ఎత్తబోతున్నారు. అండ్ ఫెంటాస్టిక్ ఈవెంట్ జరిగింది మొన్న. ఆల్ ది ప్రామినెంట్ లేడీస్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా దానికి అటెండ్ అయ్యారు. అండ్ దానికి సంబంధించి చాలా విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. సరస్వతి సినిమా గురించి మీ అందరి తరఫున ఆవిడని కార్యక్రమానికి నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నమస్తే అమ్మా. Lovely introduction. Thank you, sir. థ్యాంక్ యూ అమ్మా. నేను యూ డిజర్వ్ దట్ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా మీ ఏజ్ గ్రూప్ గర్ల్స్ దే వాంట్ టు బికమ్ హీరోయిన్స్. నో, క్రాక్లో జేమ్ లాంటి క్యారెక్టర్ చేయడానికి ఎవరు ముందుకు రారు. క్రాక్లో జయమ్మ క్యారెక్టర్ అది చాలా పవర్ఫుల్ అవునవును అవును. అంటే యాక్చువల్గా నేను చేసినప్పటికీ ఇంత పెద్దగా వస్తుందని నాకు తెలీదు. క్రాక్ సినిమా నేను చేసిన తర్వాత సరే ఓకే అంటే తమిళ్ ఆల్రెడీ సర్కార్, పందెం కొడి 2 ఇవన్నీ చేశాను. ఒక నాట్ సేమ్ కాదు బట్ ఒక సిమిలర్ ఒక ఆ విలన్ వైబ్తో చేశాను. సో ఇది కూడా ఓకే అట్లనే ఉంటుందని అనుకున్నాను. బట్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఐ గాట్ ఫర్ జయమ్మ ఐ ఆనెస్ట్లీ డి నాట్ ఎక్స్పెక్ట్. అది అదే ఎప్పుడు నేను చెప్తాను, నాకు వాళ్ళు ఇచ్చిన ప్రేమ, తెలుగు ప్రజలకి ఎప్పుడు నాకు చెప్పేది నాకు ఇచ్చిన ప్రేమ అయితే నేను అసలు ఇంతవరకు వస్తుందని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. టు ద పాయింట్ దట్ నేను చేసిన ఫస్ట్ సినిమా వచ్చేసి డైరెక్టర్గా తెలుగులో చేసినాను. సో అంత లవ్ వాళ్ళు నాకు ఇచ్చినా కూడా నేను వాళ్ళకి ఇవ్వాలని ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా అదే. అంటే మొన్న జరిగిన ఫంక్షన్ మీది చాలా ఎక్స్ట్రాడినరీగా జరిగిందమ్మా. ఇట్స్ అన్ ఈవెంట్ ఆఫ్ సబ్స్టెన్స్, సెలబ్రేషన్ అపార్ట్ ఫ్రమ్ సెలబ్రేషన్. ఎందుకంటే అందరూ ప్రామినెంట్ విమెన్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా వచ్చారు అందులో. అండ్ మోర్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ అన్నది ఎక్కువ డిస్కషన్ పాయింట్ అయింది అక్కడ. మీరు యూ ఎంజాయ్డ్ అండి ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నది మీ లైఫ్ ప్లాన్ చేసింది నేనే. ఆ ఈవెంట్కి అయితే అది అందరు కూర్చోపెట్టిందంతా నేను థింక్ చేసి ఒక కారణం కోసం అది పెట్టింది అది. అండ్ ఐఎమ్ అ వెరీ స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ women empowerment and women's rights basically. నేను దాన్ని ఎప్పుడు ఐ థింక్ మేబీ ఇక్కడ మనకు కొత్తది కాబట్టి తమిళ్లో అయితే నేను చాలా విమెన్ కోసం పోరాడిన, అగ్రెసివ్గా ఉన్నాను. సో అది ఇక్కడ ఉన్న జనాలకి అది తెలుస్తుందో తెలీదో నాకు తెలీదు. బట్ నేనైతే ఫస్ట్ నుంచి నేను ప్రతి మీ టూ క్యాంపెయిన్ ఫస్ట్ మాట్లాడింది నేనే అక్కడ. సో ఐ హావ్ ఆల్వేస్ బిన్ స్టాండింగ్ అప్ ఫర్ విమెన్స్ రైట్స్. సో నా వల్ల ఇంత ఒక మంచి మెసేజ్ అది పోయి ఈవెన్ ఒక 10 మనిషికి వెళ్ళినా కూడా ఐ కన్సిడర్ దట్ యాజ్ చేంజ్. ఎస్, అదే అంటే ఈ మీరు మీటూ ఇక్కడ మీరు బాగా అగ్రెసివ్గా తమిళ్లో ఉంటారన్న విషయం ఇక్కడ తెలియకపోవచ్చు, కానీ మీటూ మూమెంట్ ఈజ్ ఎ వెరీ పాపులర్ మూమెంట్ ఆల్ అక్రాస్. అందరూ జయసుధ గారు, రేవతి గారు వాళ్ళందరూ కూడా లేటర్ పార్ట్లో వచ్చారు అందులోకి. నిన్న కూడా ఏదో మంజుమల్ బాయ్స్ డైరెక్టర్ మీద ఏదో ఎలిగేషన్ వచ్చి అదో వచ్చిందనమాట. స్టిల్ మీరు ఇంతలాగా పోరాడుతున్నా అలాంటివి జరుగుతూనే ఉన్నాయి ఎక్కడ. సరే అది ఇప్పుడు ఫ్రీడమ్ అంత తొందరగా రాలి కదా. మన దేశం ఫ్రీడమ్ ఎంత ఉంచింది, ఎన్ని సంవత్సరాలు, 200 years. how many years we fought. So it is a fight. Women are battling and we've just started the war. So ఎక్కడో ప్రారంభమైంది. It will take time to win it. అంటే మీరు లైఫ్లో మీ ఎంపవర్మెంట్ లేదా రైట్స్, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం విమెన్కి అది మీరు బాగా ఎంజాయ్ చేశారండి మీరు ఇండివిజువల్గా లైఫ్లో? అంటే ఎంజాయ్ చేసేది తప్పుగా ఒక వర్డ్ ఉంటుంది. అంటే పోరాడి నేను తీసుకున్నాను, అది చెప్పాలి. ఎలా పోరాడు మీకేం? బికాస్ there are a lot of times where there are a lot of disrespect that happens. మీకా? అందరికీ జరిగింది సార్. వాళ్ళ ఫస్ట్ అయితే పెద్దగా వాళ్ళు మీ వాయిస్ ఒక ప్లస్ మైనస్, ఇది మైనస్, అది మైనస్ ప్రతి చోటు చెప్పి వాళ్ళు స్ట్రగుల్ చేసి ఇప్పుడు వచ్చాం. సో ఆ టైంలో అయితే ఒక ఫీమేల్గా మన ఇండస్ట్రీలో వచ్చి ఉండేదడం అనేది కష్టమే.
బట్ సో దట్స్ వై ఐ హ్యావ్ సో మచ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ద విమెన్ ఇన్ ద ఇండస్ట్రీ, బికాస్ ఏ పొజిషన్ ఉన్నా కూడా ఆ పొజిషన్లో ఉండడమే చాలా కష్టం. బికాజ్ అది ఒక 10 yearsకి ఒకసారి మేబీ సమ్ స్మాల్ చేంజ్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఇండస్ట్రీ. చిన్న చిన్న చేంజ్. ఇప్పుడు నేను సినిమా స్టార్ట్ అయినప్పుడు వచ్చేసి పెళ్లి చేసుకుంటే కెరీర్ అయిపోతుంది, అది అప్పుడు ఉండే ఒక థాట్ ప్రాసెస్. సో అందువల్ల ఎంతో మంది ఆడవాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఆ పెళ్లి ఆశ వచ్చినా కూడా కెరీర్ వల్ల దాన్ని పక్కన పెట్టారు. సో దట్ ఈస్ ఆల్సో సాక్రిఫైస్ కదా. సో ఇప్పుడు మన జనరేషన్లో పెళ్లి చేసుకున్నా కూడా యాక్ట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ చేంజ్ దట్ వీ హ్యావ్ సీన్, కరెక్ట్. సో అట్లా ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్క చేంజ్ రావాలి, అది మార్చుతూనే ఒక ఫ్యూచర్ జనరేషన్ కూడా ఒక మంచి ఒక పాత్ ఇస్తుంది. ప్రీవియస్ జనరేషన్స్లో మళ్ళీ ఇప్పుడు సావిత్రి గారు మ్యారేజ్ చేసుకుని యాక్ట్ చేశారు, చాలా మంది మ్యారీడ్ ఉమెన్ పిల్లలు పుట్టే. బట్ అది ఒక స్టిగ్మా ఉంది కదా సార్, అది పెళ్లి చేసుకుంటే వాళ్ళు యాక్ట్ చేయలేదని ఒక ఆటోమేటిక్గా ఒక రూమర్, ఏం చెప్పకపోయినా కూడా అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కూడా పెళ్లి చేసినప్పటికీ అంతే అయిపోయింది, యాక్ట్ చేసలేదు. బట్ దట్ హ్యాస్ టు చేంజ్ కదా. ఎస్, అంటే నేను చెప్పలేదు, ఎవడో చెప్పలేదు చెప్పి వాళ్ళే అజంప్షన్ చేసుకుంటారు. సో అజంప్షన్ మార్చాలి. అదే వాళ్ళే అజ్యూమ్ చేస్తారు, వాళ్ళే అనాలిసిస్ ఇచ్చేస్తారు మీతో సంబంధం లేకుండా. సో మీరు అంటే అపార్ట్ ఫ్రమ్ ఒక శరత్ కుమార్ గారు ఒక సెలబ్రేటెడ్ హీరో, ఆయన డాటర్గా కూడా మీరు ఛాలెంజెస్ ఫేస్ చేశారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. నో దే ఆల్ ఫేస్ ఛాలెంజెస్ బికాజ్ నాన్నగారు మనకు కూడా స్టేజ్ చెప్పారు, హీ డి నాట్ హెల్ప్ విత్ ఎనీథింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. వాట్ ఎవర్ ఐ హవ్ డన్ ఇట్ ఆన్ మై ఓన్. మన కూడా చెప్పారు ఆ స్టేజ్లో. సో దట్ ఈస్ అ స్ట్రగుల్ కదా. యూ డోంట్ ఈజీలీ గెట్. కొన్ని మంది భయపడతారు, ఎందుకు గోల్ లోపలికి వెళ్ళాలని కొంచెం మంది భయపడతారు. దెన్ కొంతమంది డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటుంది. సో అవన్నీ దాటేసి ఇప్పుడు ఒక స్టేట్ను వదిలేసి ఇంకొక స్టేట్కి వచ్చేసి ఇక్కడ ఆ ప్రేమతో ఉండే వాళ్ళం ఐ థింక్ ఇస్ వాట్ ద చేంజ్ హస్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. అండ్ ఇక్కడ నేను ఎంత ప్రేమ నాకు దొరికిందంటే ఐ ఫీల్ లైక్ నేను చెప్పాను కదా, ఇది ఏదైనా ఇవ్వాలి, నేను రిటర్న్ గిఫ్ట్ లాగా ఇవ్వాలి ఏదో మన వాళ్ళు ఇచ్చిన ప్రేమ కోసం. సో అందువల్లనే ఈ సినిమా సరస్వతి అనేది ఇట్స్ మై థ్యాంక్ యూ టు ద తెలుగు ఆడియన్స్. థ్యాంక్స్ గివింగ్ అంటే ఇప్పుడు మీరు యాక్టర్గా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.